అంటే యాక్చువల్గా గతంలో ఎప్పుడో ఎన్టీఆర్ నా టైంలో ఉంది. వాళ్ళు ఏదైనా సినిమా రెమ్యునేషన్స్ పెంచాలన్నా నిర్మాతలతో మాట్లాడి వాళ్ళకి అనుగుణంగా పెంచడం, అలాగే వాళ్ళు ఏమైనా నష్టపోతే నెక్స్ట్ సినిమాలు ఇచ్చి హెల్ప్ చేయటం, కృష్ణ గారు కానీ వీళ్ళందరూ అలా జరిగేది. అలాంటి వాతావరణం మళ్ళీ మన ఇండస్ట్రీలో మనం చూడగలమా? నేను ఇందాక ఇన్ని మాట్లాడింది ఏదైతే ఉందో అందరూ రియలైజ్ అవ్వాల్సిన టైం వచ్చిందనేది నా ఇంటెన్షన్. నేనేది ఇంటెన్షన్ ఓకే, అదే ఆ ఇంటెన్షన్ ఇప్పుడు ఏంది? ఎగ్జాంపుల్ తమ్ముడే, ఎగ్జాంపుల్ నెక్స్ట్ నేను చేయబోతున్న నా రౌడీ జనార్దన కానీ ఎల్లమ్మ కానీ ఐ స్టార్టెడ్ ప్రాసెస్. సో ఇప్పుడు అందరు కలిస్తేనే సినిమా. ఇప్పుడున్న సినారియోని అర్థం చేసుకొని మనం ఫుట్ఫాల్ పెంచుతూ పాటు ఎకానమిక్స్ ఏంటి, ఇవే ఉంటాయా ఇంకా డ్రాప్ అవుతాయా కూడా మనకు తెలియదు. ఇలాగే ఉంటే ఇంకా డ్రాప్ అవుతాయి అందరు అనుకుంటున్నారు. ఇంకా గోయింగ్ టు డౌన్, ఫాల్ అవుతూనే ఉంటుంది. సో ఫాల్ అవుతుంటే ఇంకా ఏ ప్రొడ్యూసరు నష్టాలతో సినిమా తీయడు కదా. ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్న వాళ్ళందరికీ పడిపోతుంది. మాకు ఏందిరా బాబు ఏ సినిమా ఎలా రిలీజ్ చేయాలి, అసలు పెట్టిన డబ్బు వస్తుందనే గ్యారెంటీ లేదు. ప్రాఫిట్ దేవుడు ఎరుగు, ప్రాఫిట్ల గురించి ఆలోచించట్లే. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా మిగిలితే ఏదో అక్కడక్కడ. అంటే సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమా, కోర్టు లాంటి సినిమా తప్పితే డబ్బు మిగలదు. అట్లా ఏదో ఒక మ్యాజిక్ జరగాలి. ఇంకేందో ఎలా సినిమాలు మొదలు పెడతారు?